నమస్తే నమస్తే అండి. శంకర్ గారు చూశారు కదా మీరు వచ్చినప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారి రియాక్షన్. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్స్కి వెళ్ళండి ఆయన రియాక్షన్ ఇచ్చింది. బీజేపీ వెస్ట్ బెంగాల్ అండ్ అస్సాం పుదుచ్చేరి గెలుపుతో దూకుడు మీద ఉంది. ఇక నెక్స్ట్ టార్గెట్ సౌత్ అనుకున్నప్పుడు కర్ణాటకలో బీజేపీ పరిస్థితి చాలా మెరుగ్గా ఉంది. ఇక తెలంగాణ పరిస్థితి ఏంటనేదే మీరు ఆలోచించుకోవాలని అంటే ఆయన చెప్పిన రియాక్షన్ అది. సో బీజేపీ ఏం ఆలోచిస్తోంది తెలంగాణకు సంబంధించి, సౌత్కు సంబంధించి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు 28కి వచ్చినా 29కి వచ్చినా ఇక్కడ భారతీయ జనతా పార్టీ 100% జెండా ఎగరవేయబోతున్నాం. దీంట్లో ఎవరికి ఎక్కడ ఎటువంటి అనుమానం అవసరం లేదు. సరే, పశ్చిమ బెంగాల్ పాలనకు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గతంలో పాలించినటువంటి పార్టీ కావచ్చు, ఈరోజు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలంగాణ ప్రజలు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వడానికి ఈరోజు సిద్ధంగా ఉన్నారు. సరే, గత ఎన్నికల్లో 2023లో వాళ్ళకి ఏ రకంగా కలిసి వచ్చింది, ఎట్లా కలిసి వచ్చింది, ఆ లెక్కలు ఆ విషయాలకు వెళ్తే కొంత ఆ చర్చ కొంత పక్కదారి పడుతుంది. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వైఫల్యం చెందింది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా 1-2 హామీలు తప్పితే మిగతా హామీల్ని అమలు చేసేటటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. ఒక పక్క ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దివాలా, మరోపక్క అడ్మినిస్ట్రేషన్ కూడా ఘోరంగా విఫలమైంది. కాబట్టి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్ని అడ్డంకులు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళిద్దరు కలిసి వచ్చినా కూడా భవిష్యత్తులో ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయాన్ని ఆపలేరు. సరే, అప్పుడప్పుడు కొన్ని కుట్రలు కుతంత్రాలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తుండొచ్చు కాంగ్రెస్ పార్టీ. కానీ తెలంగాణ ప్రజలంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి గత 10 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం, కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ళు అవకాశం ఇచ్చినాం. ఈ రాష్ట్రం బాగుపడాలి అని అంటే డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే తప్ప తెలంగాణకు భవిష్యత్తు లేదని ఇప్పటికీ తెలంగాణ ఒక నిర్ణయానికి వచ్చింది. దానికి గడిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 8 పార్లమెంటు స్థానాలు రావడం, నిన్న లేక మొన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగితే 2 ఎమ్మెల్సీలని భారతీయ జనతా పార్టీ గెలవడం. సరే, మా సీనన్న ఇంకో ఉదాహరణ చెప్తాడు, అట్లంటే మీరు సర్పంచులు గెలిచినరా, మీరు కౌన్సిలర్లు గెలిచినరా, మాకే వచ్చినాయి అని చెప్పి. అంటే స్థానికంగా సర్పంచులు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, అధికారంలో ఉన్నటువంటి పార్టీకి కొంత అనుకూలంగా ఉండేటటువంటి అవకాశాలు అది ఎక్కువ ఉంటాయి. ఆ కోణంలోనే కాంగ్రెస్ పార్టీకి మొన్న అవకాశం వచ్చింది. అది సర్పంచ్ కావచ్చు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పటికీ నేషనల్ లెవెల్లో ఎక్స్పోజ్ అవుతున్నాడు, నేషనల్ లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నాడు. ఆయన మొన్న పార్లమెంట్లో ఆ డీలిమిటేషన్ బిల్లు విషయంలో రేవంత్ రెడ్డి గారి పేరే మోగిపోయింది కదా, లోక్సభలో చూసాం కదా. ఆయన పెట్టిన ప్రతిపాదన బేస్ చేసుకునే అదంతా చర్చ జరిగింది. సో ఒకటి. రెండోది, ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలుపు విషయంలో కూడా రేవంత్ రెడ్డి వల్లనే అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమైందనే ప్రచారం కూడా వాళ్లే చెప్తున్న పరిస్థితి. సో ఇలాంటి సిచ్యువేషన్లో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారిని బీజేపీ ఢీ కొట్టగలదా? ఇప్పుడు భారతీయ జనతా పార్టీ సంస్థాగతంగా మాకున్నటువంటి పని విధానం కానీ, మా కార్యకర్తలకు ఉన్నటువంటి కమిట్మెంట్ కానీ ఒక ఉదాహరణ అండి. ఇప్పుడు నిన్న లేక మొన్న కామారెడ్డిలో జరిగినటువంటి అసెంబ్లీలో అక్కడ కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టినాం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని. ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఓడగొట్టినాం, భవిష్యత్తు ముఖ్యమంత్రిని ఆ రోజు మేము కామారెడ్డిలో ఓడగొట్టినాం. ప్రజలకు స్పష్టమైనటువంటి సంకేతాలు మేము ఇవ్వగలిగినప్పుడు, గతంలో పోయినసారి 2023లో ఆ కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి అధికారంలోకి వచ్చింది. దాంట్లో మా తప్పిదాల వల్లనే మేము ఓడిపోయినాం, స్పష్టంగా నేను చెప్తున్నా. కాకపోతే కాంగ్రెస్ పార్టీ గొప్పతనం ఏం లేదు దాంట్లో. ఈరోజు ఇప్పటికిప్పుడు 6 నెలలలోపు ఎన్నికలు ఈ రాష్ట్రంలో పెట్టినా ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది. ఈరోజు తేదీని, సమయాన్ని మీరు